పరిణయం 85th చాప్టర్. తను వెతకడం స్టార్ట్ చేసిన కొంచెం సేపటికి అమూల్య కనిపించడంతో ఆ రౌడీలు కనిపించడం చూసి కోపంగా పరిగెత్తుకుంటూ వాళ్ళ మీదకి వెళ్ళి ఫైట్ చేస్తాడు ఆర్యన్. అప్పుడే కౌశల్ ఆ సౌండ్స్కి పరిగెత్తుకుంటూ వస్తాడు. అక్కడ జరుగుతుంది అర్థం కాక ఏమైందిరా అని అడుగుతాడు. అమూల్య బిగుసుకుపోయి ఉంటుంది. కారణం ఆర్యన్ వాళ్ళని అంత దారుణంగా కొడుతూ ఉండడం. కౌశల్ అమూల్య వాళ్ళని చూసి భయపడుతుంది అని అర్థం చేసుకుంటాడు. కౌశల్ ఆర్యన్ని ఆపి పక్కకి తీసుకొచ్చి ఏమైంది సిస్టర్, ఎవరు వాళ్ళు అని అడుగుతారు. అమూల్య ఏడుస్తూ ఉండడం చూసి కౌశల్ ఏం జరిగిందిరా అని అడుగుతాడు. అమూల్య ఆ వ్యక్తి రావడం, తనని బెదిరించడం అన్నీ చెప్పి ఏడుస్తూ ఉంటుంది. ఆర్యన్ కోపంగా ఎందుకు ఏడుస్తున్నావు, నీ ఇష్టంతోనే చేశావు కదా అన్నీ, ఇప్పుడెందుకు ఏడుస్తున్నావు అని అడుగుతాడు. అమూల్య అది కాదు, మీకేమైనా అయితే ఎవరు తట్టుకోలేరు, నాకేం జరిగినా ఎవరు పట్టించుకోరు అందుకే అని అంటుంది. ఆర్యన్కి కోపం వచ్చి ఒక్కటి చెంప మీద ఇస్తాడు. ఎవడు చెప్పాడలా, నిన్ను నమ్ముకొని ఒక కంపెనీ ఉంది, 2 బ్రాంచ్లున్నాయి, కొన్ని 100 మంది జీవితాలున్నాయి, ముఖ్యంగా అంకిత ఉంది, అత్తయ్య ఉంది, ఇంకేం కావాలి, నీకు ఎవరి లైఫ్ అయినా ముఖ్యమే, ఎందుకంటే బ్రతికే ఉన్నారు కదా అని అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతాడు. కౌశల్ అమూల్యకి సర్ది చెబుతూ ఉంటాడు. అమూల్య ఏడుస్తూ అన్నయ్య, నేను మీకేం కాకూడదు అని చేశాను, ఇందులో తప్పేమైనా ఉందా అని అంటుంది. కౌశల్ ప్లీజ్ రా, నువ్వేడవకు, నేను చూసుకుంటా కదా ప్లీజ్ అని ఓదారుస్తూ ఉంటాడు. కౌశల్ ఆర్యన్ దగ్గరికి వెళ్ళి రే ఏంట్రా ఇది, ఇప్పుడిప్పుడే కదా మీరు సెట్ అవుతున్నారు, ఇంతలోనే గొడవ అని అడుగుతాడు. ఆర్యన్ కౌశల్ని హాక్ చేసుకుని ఏడుస్తూ పిచ్చారా దానికేమైనా, టైంకి వెళ్ళాను కాబట్టి సరిపోయింది, లేకుంటే ఏంటి నా పరిస్థితి చెప్పు అని అంటాడు. కౌశల్ అది ఏం కాదురా అని ఓదారుస్తాడు. కౌశల్ ఆర్యన్ని కార్ దగ్గరికి తీసుకెళ్ళి కూర్చోబెట్టి అమూల్య నువ్వురా అని అడుగుతాడు. అమూల్య బ్యాక్ సీట్లో కూర్చుని తనలో తానే సౌండ్ రాకుండా ఏడుస్తూ ఉంటుంది. కొంచెం సేపటికి అమూల్య నిద్రపోవడం చూసి ఆర్యన్ కార్ ఆపమనగానే కౌశల్ ఆపుతాడు. ఆర్యన్ కార్ దిగి వెనుక సీట్లో కూర్చొని పోనివరా అని అంటాడు. కౌశల్ సరే అని పోనిస్తూ ఉంటాడు. ఆర్యన్ అమూల్యని తన భుజం పైన పడుకోబెట్టుకుని తనని చూసి తన బుగ్గపై ఉన్న చేతి గుర్తుని చూసి సారీరా, కోపంతో కొట్టేశా, ప్రేమ లేక కాదురా నీ మీద అని అమూల్య చెంప మీద ఆయింట్మెంట్ రాస్తూ ఏడుస్తూ ఉంటాడు. కౌశల్ మనసులో ఆర్యన్, నా చెల్లి ప్రేమ నీలో చాలా మార్పు తీసుకొచ్చిందిరా, నాకు తెలుస్తుంది, ఒకప్పుడున్న ఆర్యన్కి ఇప్పుడున్న ఆర్యన్కి పొంతనే లేదు, వాడు కేవలం నచ్చితేనే చేస్తాడు, కానీ నువ్వు నచ్చకపోయినా చేస్తున్నావు, నీకు బుక్స్ చదవడం వేస్ట్ అనిపించేది, ఇప్పుడు అవే చదువుతున్నావు, ఇంకా తన కోసం అన్నీ నువ్వు దగ్గరుండి చేస్తున్నావు, నువ్వు ప్రేమిస్తే ఎంతైనా దిగుతావురా, ఇప్పుడు అదే చూస్తున్నాను అని ఫ్రంట్ మిర్రర్లో చూస్తూ కార్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు. కొంచెం సేపటికి అమూల్య చిన్నగా కదలడం చూసి కార్ ఆపు అనగానే కౌశల్ ఆపుతాడు. ఆర్యన్ కార్ దిగి ఫ్రంట్ సీట్కి వెళ్తాడు. అమూల్య లేచి చూసేసరికి ఇంటి దగ్గర ఉండడం చూసి కామ్గా కార్ దిగి వెళ్ళిపోతుంది. అప్పటికే లేట్ నైట్ అవ్వడంతో అలాగే ఏం తినకుండా పడుకుంటుంది. తర్వాత రోజు మార్నింగ్ అంకిత నిద్రలేచి ఫ్రెష్ అయ్యి జాబ్కి వెళ్తుంటే అమూల్యలో మార్పు గమనించి అక్క అని పిలుస్తుంది. ఏంట్రా అని అడుగుతుంది అమూల్య. ఏం లేదక్క, నిన్ను బాగా మిస్ అయ్యాను అని అంటుంది అంకిత. సరే చెప్పు అని కూర్చొని మాట్లాడుతుంది అమూల్య.
కొద్దిసేపటికి అమూల్య ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేస్తుంటే నిర్మల కంగారుగా వచ్చి మ్యామ్ మ్యామ్ అని అరుస్తుంది. ఏంటి అని తల ఎత్తి చూసి అడుగుతుంది అమూల్య. నిర్మల, మన ఎంప్లాయ్ శ్రీజ ఉందిగా మ్యామ్, సూసైడ్ అటెంప్ట్ చేసిందంట అని కంగారుగా అంటుంది. అమూల్య లేచి పద చూద్దాం అని వెళ్ళి చూస్తుంది. అక్కడ ఆ అమ్మాయి ఏడుస్తూ నన్ను ఎందుకు బ్రతికించారు, నా విజయ్ లేకుండా నేను బ్రతకలేను అని ఏడుస్తూ ఉంటుంది. అమూల్య శ్రీజ అని సీరియస్గా అంటుంది. శ్రీజ భయంగా చూస్తూ ఉంటుంది. అసలు ఏం జరిగింది అని అడుగుతుంది అమూల్య. శ్రీజ, మ్యామ్, అది నేను కోఎంప్లాయ్ అయిన విజయ్ని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాను. తను కూడా నన్ను ప్రేమించాడు మేడం. కానీ ఇప్పుడు కట్నం వస్తుందని నన్ను కాదన్నాడు. ఈరోజు తన పెళ్ళి అని అంటుంది శ్రీజ. లవ్ ఫెయిల్యూర్ అయితే అన్నీ ఫెయిల్ అయినట్టేనా అని అడుగుతుంది అమూల్య. శ్రీజ, అది కాదు మేడం, ఇప్పుడు నాకు నాకు అని చెప్పలేక ఆగిపోతుంది శ్రీజ. సో ఇదేనండి పరిణయం 85th చాప్టర్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అలానే ఇలాంటి కొత్త కొత్త కథల కోసం, కొత్త కొత్త అప్డేట్స్ కోసం మన ఛానల్ ద నావెల్ విస్పరర్ విత్ విన్యాని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మరవద్దు. థ్యాంక్ యూ, బై.